దిక్కల్ల వందిగణమై బ్రహ్మాండం ఆకారమై కారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఎవరు మీరు? భట్రాజులా? కాదు, భావమర్దులం, బ్రహ్మపుత్రులం. నారదమునీంద్రులా? ఈ ఆసనం అలంకరించండి స్వామి. తమ రాకకు కారణం? ఆకలి. ఆకలా? అది కాదు మహారాజా, మానవునికి ముఖ్యమైన ఆకలి భక్తి. ఆ భక్తిని వృద్ధి చేయడానికి దేశంలో ఒక పెద్ద దేవాలయం కట్టిస్తున్నాను. దానికి అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ కేరళ సామ్రాట్టులు 6 గోపురాలకు విరాళాలిచ్చారు. ఇక ఒక గాలిగోపురం మాత్రం ఉండిపోయింది. దానికి తమరు తప్పకుండా కట్టిస్తాం. ఆహాహా, పురుషోత్తములు, ధనమిప్పిస్తే వెంటనే దయచేస్తాం. అలాగే మీరు 6 గోపురాలు కట్టించి ఇక్కడికి దయచేయండి. 7వ గోపురం మేము దగ్గర ఉండి బంగారంతో కట్టిస్తాం. శ్రీమద్రమారమణ గోవిందో. మరి దయచేయమన్నారా? తమదే ఆలస్యం. మహారాజా. మహాత్మా. మరేమీ లేదు, దేవాలయ శంకుస్థాపన సమయంలో ఏదో సంతర్పణ చేయాలని సంకల్పించాను. అలాగా? ఆధ్యాత్మిక చింతన మాని అన్నదానాలు చేస్తున్నారన్నమాట. అవునవును, ఆకలి కడుపులకు అన్నం పెట్టడం చాలా అవసరం లేండి. ఆహాహా, అంత విస్తారమేమీ లేదు. వీలుంటే 1000 మందికి మాత్రం. ఇంకా వీలుంటే 2000 మందికి మాత్రం. తమదయ. మహామంత్రి, వారికి సరిపోయే భోజన సామాగ్రి బళ్ళ మీదకి ఎక్కించి వారి ఆశ్రమంలో అందజేయండి. అలాగే. ఆ బళ్ళు మేమే తోలించుకు పెడతాములండి, మీకెందుకు ఆ శ్రమ? స్వామి, ఎన్నాళ్ళ నుంచో మీ హరికథాగానం వినాలని మా కోరిక. ఎంత మాట, ఎంత మాట! మీరంత దానమే చేస్తే మేము గానమే చెయ్యమా? అలాగే. జయ శ్రీమద్రమారమణ గోవిందో. కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు, కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు. వారికి కలిగెను చింత కూర్చు సంతాన బనంతముగా, మరి దొరకదు కబళం తిరుపాపలకు ఎంత ఘోరమకటగా. పాపం కుచేలుడు కడిపెడు పిల్లల్ని కన్నాడు. కడిపెడు బిడ్డలన్ గనియు కర్మవశం బటునుంట చేసి, ఆ బుడతల పెట్టిపోతలకు పుట్టవు చారెడును కలైనా. ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి, వినుడి నా మొర దయగనుడి, వినుడి నా మొర దయగనుడి. పసి పాపల గతి నేనో పగదాలను, వినుడి నా మొర దయగనుడి. మీ బాల్యమిత్రుడగు గోపాలుని, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపుడు. వినుడి నా మొర దయగనుడి అని ప్రార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టకులుంటివి మిత్రమా,
అట్టిగా మిత్రుని కౌగిట చేర్చెను ఎట్టెటులుంటివి మిత్రమా నీ సంతతి అంతయు సౌఖ్యమా నీ ఇల్లాలనుకూలమా అంటూ ఆ భక్తమందారుడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి, దేవి, భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు ఏ చేసిన పుణ్యమూలమున చేకురె నాకొక బాల్యమిత్రుడై వేసట చెందెనీతడు సుపేశకరంబుల పాదమొత్తగా దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభధారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ ఇలా అన్నాడు. మిత్రమా నాకేమీతువు కానుక మిత్రమా నాకేమీతువు కానుక ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి వెన్నెలాయను నాదు మనసు మిత్రమా నాకేమీతువు కానుక అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కొంగురు ఉన్న గుప్పెడొటుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేరుడు దారిద్ర్యమంతా తీరిపోయింది. అప్పుడు కుచేరుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు. పడ్డవాడై, నీ దయ తెలియగా తరమా నీ దయ తెలియగా తరమా నీరజ నయన క్షీరాభిషయన నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలుని ఇంటి నిండా ధనధాన్యాదులు రాజులు పోసున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీనా బాంధవా దీనా బాంధవా దేవా దీనా బాంధవా నీ దయ కలిగెన మా పైన నీ దయ కలిగెన మా పైన పేదరికం మది తొలగే పెన్నిధులే ఒరిగెనులే నీ దయ కలిగెనులే దేవా దీనా బాంధవా దేవా దీనా బాంధవా దీనా బాంధవా దీనా బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించెను సిరులను శౌరి. శ్రీమద్రమారమణ గోవిందో హార్. సెలవు ప్రభు. స్వామి, ఈ ధనం తీసుకోండి. ధనమా? దీనికి మాకు చాలా దూరం. తీసుకోండి స్వామి, ఈ ధనము ధర్మం చేయడానికేగా. సరే, మీరు ఇస్తున్నారు కనుక మేము పుచ్చుకుంటున్నాం. మీరు తీసుకుంటారనే మేము ఇస్తున్నాం. మీ మేలు మర్చిపోలేము. ఎవరు మేలు కోరి వారు దానాలు చేస్తూ ఉంటారు. ఇందులో మీకు దక్కేది ఏమీ ఉండదులేండి. అంతా పంచి పెడితే సంచులు మిగులుతాయి. అంతే అంతే.
ఇక వెళ్ళి రామా చిత్తం శ్రీమద్రమ